I'll just make a video of walking on the footpath. That's it. So hello everyone, welcome back to my another vlog of Cyprus beach. Beach ni చూపిద్దాం అని చెప్పేసి ఈ vlog అయితే తీస్తున్నాను. I'm at the same spot where I have shooted my expenses video, expenses కాస్ట్ ఆఫ్ లివింగ్ సైప్రస్ చింటూ అని ఉండిద్ది కదా. ఆ వీడియో వచ్చి ఎక్కడ షూట్ చేశానంటే మేబీ ఇట్ సైడ్, ఓకే ఇక్కడ చేశాను, నెక్స్ట్ దాంట్లో చేశాను ఐడియా లేదు, బట్ ఇక్కడ కానీ అక్కడ కానీ చేశాను. ఈ వ్యూతో లైక్ ఈ అపార్ట్మెంట్స్ కనిపించాలన్నట్టు వీడియో షూట్ చేశాను. సో అంతే, ఇదే ఇంట్రో మంది. మనకి ఇంట్రోకి సపరేట్ ఇంట్రో వీడియో కానీ అట్లాంటిది ఏం లేదు. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎడిట్ మై ఇంట్రో వీడియో, ఎందుకంటే ఇంట్రో వీడియో లేదా అని చెప్పేసి అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పడం, సో అది కూడా పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ రీజన్ ఆఫ్ షూటింగ్ దిస్ వీడియో, ఇట్లా బీచెస్ ఉంటాయని చెప్పేసి బీచ్ చూపిద్దాం అని చెప్పేసి అంతే. సైప్రస్కి నిన్నే ల్యాండ్ అయ్యాను అండ్ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి, వీడియో ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేయాలని చెప్పి చేస్తున్నాను. ఏదైనా కొత్తగా వింతగా కనిపిస్తే చెప్తాను, చూపిస్తాను. సో మామూలుగా అయితే బీచ్ ఇది, మీకు అక్కడ షిప్స్ కనిపిస్తుండొచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం విత్ ప్రాపర్ మైక్తోనైతే వీడియో షూట్ చేస్తున్నాము. యాజ్ యూ కెన్ హియర్ మీ వెరీ క్లియర్ ఐ గెస్. ఇంతకుముందు మన దగ్గర మైక్ లేకపోతుండే, మైక్ ఇక్కడ తీసుకుందామన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుండే, అందుకని ఎప్పుడు కొనలేదు. సో ఇండియాలో తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి, అంటే ఇండియాలో కూడా చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఇక్కడ మనకు అక్కడ ఇండియాలో ఆల్మోస్ట్ 4-5K పడితే ఇక్కడ ఆల్మోస్ట్ 20K మైక్ చూపించారు. ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు. ఎక్కువగా వీళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఈ కంట్రీలో. అంటే ఎల్డర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫిషింగ్ చేయడము, వాళ్ళే కుక్ చేసుకొని తినడము. కొంతమంది అయితే ఇక్కడ లైఫ్లోనే చైర్స్ వేసుకొని కూర్చొని మంచిగా ప్రశాంతంగా వాళ్ళే కుక్ చేసుకొని కూడా తింటారు. అంటే నేను ఇంతకు ముందు చూసాను, ఇప్పుడు కనిపించినా కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసుకోవచ్చు అని పర్మిషన్ తీసుకొని షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ బీచ్ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా, అక్కడ టూరిస్టులు ఎక్కువ ఉంటారు, అక్కడ దాకా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమో ఇది టూరిస్ట్ కంట్రీ అయినా సరే వ్లాగింగ్ చేయడం ఎలోడో కాదో మళ్ళీ ఏమని అంటారేమో అని చెప్పేసి అదొక, ఎందుకు మనం ఒకరితో ఏదన్నా అంటే ఐ కాంట్ టేక్ ఇట్ అనమాట. లైక్ అక్కడ దాకా తెచ్చుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకు వాళ్ళ ముందు షూట్ చేయడము, షూట్ చేసిన తర్వాత హౌ కెన్ యూ షూట్ అస్ వితౌట్ అవర్ పర్మిషన్ అనడం, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఈ భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఎయిర్పోర్ట్లో మన సెక్యూరిటీస్ కానీ ఈ ఆర్మీకి రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బంద్ కరో అని చెప్పేసి గట్టి అరవడం. అంటే నేనేం తప్పు చేస్తలేను, ఓకే సార్ అని కంటిన్యూ చేయడం, ఇట్లా తీసుకొని రావడం. అది టూరిస్ట్ కంట్రీ అయినా సరే అదొకటి తిరుగుతుంది మైండ్లో. ఫస్ట్ టైం ఇట్లా నేను చేతిలో ఈ స్టిక్ పట్టుకోవడం, స్టిక్ మీకు చూపించలేను, ఇక్కడ షాడోలో కనిపిస్తుంది చూడండి. ఈ స్టిక్ ఇలా పట్టుకొని, ఇది మైక్, ఇది మొబైల్, ఇది స్టిక్, ఇలా షూట్ చేయడం ఫస్ట్ టైం యాక్చువల్లీ. అంటే ఇంతకు ముందు కూడా చాలా ట్రయల్స్ వేసా కానీ ఏ రోజు పోస్ట్ చేయబుద్ధి కాలేదు. పోస్ట్ చేసా కానీ కొన్ని రోజుల తర్వాత మైట్ డిలీట్ లేటర్ అంటారు కదా, అట్లా చాలాసార్లు డిలీట్ చేసేసా, కొన్ని రోజులు పెట్టి తీసేయడం అలా. సమ్మర్ అయ్యేసరికి ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ బట్టలు కూడా వేసుకోలేరు, 20% 30% బట్టలతోనే తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి కామనే, మనకే వీడియో షూట్ చేసేటప్పుడు ఏమైనా అంటారేమో అనే ఒక ఇది. వాళ్ళు ఏమంటారు, మనలో ఇది ఒకటి ఉండిద్దిగా, మన ఇండియా నిన్నే కదా వచ్చింది, ఇండియాలో అందరూ బాగానే ఉన్నారు కదా, ఇక్కడ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనే డిఫరెంట్ థాట్స్. ఇందుకు వీళ్ళు ఫుల్ బట్టలు వేస్తారు. ఎండలు చాలా ఎండలు ఉన్నాయి, మండిపోతుంది. ఈరోజు ఇంకా తక్కువ ఉన్నాయంట ఎండలు. చూడొచ్చు అక్కడ టూరిస్టులు ఉన్నారు, అక్కడ మీకు కనిపిస్తే అంబ్రెల్లాస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ టూరిస్టులు అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. చూపిస్తా దగ్గరికి వెళ్ళి, సేమ్ నన్ను నేను షూట్ చేసుకుంటున్నా అన్నట్లు తీస్తాను.
ఇఫ్ బై ఛాన్స్ వాళ్ళు ఏమైనా అంటే నేను మిమ్మల్ని అయితే షూట్ చేయట్లేదండి, నేను షూట్ చేసుకుంటున్నా, వీడియో షూట్ చేసుకుంటున్నా అని చెప్పుకోవడానికి ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. మన దగ్గర దొరికే కార్స్ ఇవి, షిఫ్ట్, ఇది హోండా సిటీలో ఉంది కానీ కాదు, లెక్సస్, జీపు, మర్సిడీస్ అయితే ఇక్కడ అన్నీ తుప్పుపట్టిపోయి ఉంటాయి, చాలా పాతవి ఉంటాయి. బిఎండబ్ల్యూలు, ఈ బిఎండబ్ల్యూలు ఇవైతే ఒక 3,000-4,000 యూరోస్కే వస్తాయి. కంపేర్ చేసుకుంటే చాలా చీప్, చాలా తక్కువకే దొరుకుతాయి బండ్లు ఇక్కడ. బట్ ఏంటంటే టు బీ ఫ్రాంక్, మనం బండ్లు కొనడం కంటే కార్లు కొనడం ఇంకా ఈజీ, చాలా సింపుల్గా కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే అంత ఇన్కమ్ జనరేట్ చేయలేము మనం. ఈ లైసెన్స్లు కావచ్చు, పిన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కావాల్సింది. ఇక్కడ మన ఇండియన్స్ కూడా కూర్చొని ఉన్నారు. ఫస్ట్ టైం ఇట్లా ఇండియన్స్ గారు మాట్లాడాలన్నా కానీ భయం వేసుకుంటాను. అంటే వాళ్ళకి అదొక ఇది ఉండేది కదా, మన ఇండియన్ ఎవడో వచ్చాడు వీడియో షూట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఏం లేదు, ఐ విల్ జస్ట్ గివ్ ఏ వాక్ ఆల్ ఓవర్, లైక్ ఇన్సైడ్ ద బీచ్ వెళ్ళకుండా ఐ విల్ జస్ట్ మేక్ ఏ వీడియో ఆఫ్ వాకింగ్ ఆన్ ది ఫుట్ పాత్, దట్స్ ఇట్. సో అక్కడ వాష్రూమ్ సెక్షన్ కాబట్టి షూట్ చేయలేకపోయా. సో ఇక్కడ రెస్టారెంట్స్, రిలాక్స్ అవుతారు అందరు, తాగుతారు. తాగడం అయితే పిచ్చ లైట్ కామన్ వీళ్ళకి. బీర్లు తాగడం, విస్కీ ఇట్లాంటివి సింపుల్గా అసలు ఆడుకుంటూ పాడుకుంటూ తాగుతారు వీళ్ళైతే, చాలా సింపుల్గా. అంటే ఇట్స్ వెరీ కామన్ వీళ్ళకి బీర్లు తాగడం అనేది, చాలా సింపుల్. వీళ్ళు బీర్లు తాగుతారు. యాజ్ యూ కెన్ సీ మంచిగా అండర్ ఇదేమంటారు, అంబ్రెల్లాస్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని అసలు చాలా వెరీ సింపుల్గా బీర్లు తెచ్చుకుంటారు, కూర్చుంటారు, తాగుతారు. మన ఇండియన్ బీచెస్లో ఎక్కడ అది పాసిబిలిటీ లేదు. అంటే చిల్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను, అట్లా అని చెప్పి నేనేం తాగుతానని కాదు, అట్లా నేను చేస్తానని కాదు. బొర్లుతున్నారు యాక్చువల్లీ టూరిస్టులు అందరూ కూర్చొని సగం బట్టలతో. వాళ్ళకి ఎండ, స్వెట్ ఎక్కువ రావడము ఇట్లాంటి చాలా ఎండకు ఉండలేరు వాళ్ళు, సింపుల్గా చెప్పాలి. వాళ్ళకి ఏమీ లైక్ ఆ ఫీలింగ్తో ఉండరు. బట్ స్టిల్ నేను వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి నాకు అంత భయంతో కూడుకున్న పని ఎందుకు అని నేను అట్లా 1కి 4 సార్లు అయితే ఆలోచిస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇట్లా వీడియో షూట్ చేయడం. ఒక దగ్గర పాజ్ చేశా, ఎందుకంటే సంబడి హూ వాస్ రియలీ స్టేరింగ్ ఎట్ మీ యాంగ్రీలీ, చాలా కోపంగా వచ్చింది. అన్నీ వీడియో తీయడం చాలా ఈజీ అనుకున్న ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ తోటి నాకు చాలా తెలిసింది. అమ్మో, ఇట్లా వీడియోలు తీసే వాళ్ళకి అందరికీ హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నిజంగా కెమెరా పట్టుకొని ప్రతిదీ చూపించాలి అని అంటే మేబీ నాకు కొత్త కాబట్టి అట్లా అనిపిస్తుంది. కొత్త ఏంటి పాత ఏంటి ఏదైతే ఏముంది, ఇట్స్ రియలీ హార్డ్ అసలు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ ఇంకొకటి, ఇట్లాంటి మంచి ప్లేసెస్కి వస్తారు కదా, వాళ్ళు ఫొటోస్ దిగలేరు. ఎందుకు దిగలేరు అంటే కెమెరా పట్టుకొని యూట్యూబ్ ఆడియన్స్కి చూపించాలి. అంటే నా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ కౌంట్, ఆల్మోస్ట్ 1800 ఉండొచ్చు ఇంతటితో. ఐ ఓన్లీ పోస్ట్ రిలేటెడ్ వీడియోస్. ప్రజెంట్ అయితే ఓన్లీ సైప్రస్ రిలేటెడ్ అయితే వీడియోస్ ఇస్తున్నాను. దీని తర్వాత ఇంకా మీరేమన్నా సో విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, సో రిలేటెడ్ వీడియోస్ కావాలి అని అడగండి, నేను చెప్తాను. వీళ్ళకి మన భాష తెలియదు కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నానో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏం లేదు, ఇక్కడ ఒక తాక చూడొచ్చు, మంచిగా బొర్లుతున్నాడు. మట్టి అంతా ఒళ్ళు అంతా రాసేసుకొని, ఎండకు రాసుకున్నాడో మరి చలికి రాసుకున్నాడో తెలియదు, కానీ వీళ్ళు కావాలని మట్టిని బాడీకి ఇచ్చేసుకుంటారు అంటే పూసేసుకుంటారు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అండ్ ఇవన్నీ పక్కన పెడితే
వాట్ డూ యూ సే, షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ లోపలికి వెళ్ళి ఎంట్రీ ఫీ ఉండిద్ది. ఆ ఎంట్రీ ఫీ ఒక 20 euros 30 euros ఉండిద్ది. సో ఎంట్రీ ఫీ వెళ్ళిన తర్వాత లోపల కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉంటాయి. కాంప్లిమెంటరీ డ్రింక్స్ తాగేసి యూ కెన్ చిల్ అవుట్. ఇంకా మీకు నచ్చినట్లు మీరు చిల్ అవ్వచ్చు. వాళ్ళు కాంప్లిమెంటరీ డ్రింక్స్ వరకే ఇస్తారు, అంతటితో ఆగచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ బై యువర్ ఓన్ డ్రింక్స్. మీకు ఏదైనా సపోజ్ మీరు ఏమన్నా బీర్స్ ఏమైనా తాగాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా మీ ఓన్గా తీసుకొని చేసుకోవచ్చు. డబ్బు పెట్టడానికి డబ్బు మీరు వీక్లీ ఇంత ఎర్న్ చేసుకున్న తర్వాత వీక్లో ఒక రోజు రండి, ఒక రోజు వచ్చి ఇట్లా సరదాగా కూర్చొని లైట్గా డ్రింక్స్ ఆడడం కానీ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. జస్ట్ సెకండ్, వాష్రూమ్ ఉంది, వాష్రూమ్ దగ్గర నన్ను నేను కూడా షూట్ చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ కలర్స్. నాకు కూడా ఇట్లా ఈ అంబ్రెల్లా కింద కాసేపు ఇలా బొర్లాలి అని ఉంది. బట్ ఏంటంటే మనం ఆ సూట్లో లేము, నైలాన్ అండ్ ఆల్. నైలాన్ క్లాత్ షార్ట్ కానీ టీషర్ట్ కానీ ఉంది, మనం మంచిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. కాసేపు ఒక దగ్గర ఆగుతాను, మంచి ప్లేస్ ఏమైనా దొరికితే కార్నర్లో ఒకసారి ఆగి వీడియో తీయమంటే తీస్తాను. కానీ ఏంటంటే ప్రాబ్లము, బీచ్కి వచ్చేవాడు ఎలా ఉండాలి, బీచ్ గెటప్లో ఉండాలి. బీచ్ గెటప్లో వచ్చి వీడియో షూట్ చేసుకోవాలి. కానీ అట్లా కాదు కదా, మనం ఏదో ఒక ఫార్మల్ షర్ట్ వేసుకున్నాం, వచ్చేసినాం, వీడియో షూట్ చేస్తున్నాం. క్రూజ్ షిప్స్ అంటారా, క్రూజ్ షిప్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఏం కనిపించట్లేదు. ఐ గెస్ అవి అటు కార్నర్ సైడ్ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే దే విల్ టేక్ యూ సముద్రం మధ్యలో తీసుకెళ్ళిపోయి, ఒక సెకండ్ రికార్డ్ అవుతుందో లేదో, సముద్రం మిడిల్లోకి తీసుకెళ్ళిపోయి ఒక ప్లేస్ ఆపి దిగిపోయి స్విమ్మింగ్ చేసుకోండి అని అంటారు. ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే దూకండి, నాకు రాదు కాబట్టి నేను ఎప్పుడు దూకలేదు. ఇక్కడ కుక్కతో కూడా ఏమంటారు, కుక్కనే బీచ్కి తీసుకొని వచ్చింది అమ్మాయి. వీళ్ళు మరి తెల్లగా ఉంటారు, ఇంకా తెల్లగా అయిపోతారు ఎండకి, ఇంకా ఎర్రగా అవుతారు. మనమైతే మామూలుగానే ఉండేది బ్రౌన్ బ్లాక్, ఉండే కొద్ది ఇంకా ఫేడ్ అవుట్ అయిపోవడం, ఇంకా బ్లాక్ అయిపోవడం ఇలాంటి. అందుకే మన వాళ్ళు రారేమో బీచెస్కి. ఉన్న రోజులు సింపుల్గా చెప్పాలంటే ఉన్న రోజులు సంపాదించుకున్నామా తిరిగి వెళ్ళిపోయామా అని ఉంటారు. అని అట్లా కాదు బ్రో. అట్లీస్ట్ నాట్ ఎవ్రీ డే బట్ వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ 2 monthsకి ఒకసారి కానీ, బెటర్ 2 monthsకి ఒకసారి అయినా కానీ ఇట్లా వచ్చి చిల్ అవుట్ అవ్వండి. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇట్లా చూస్తున్నారు అని అంటే, సింపుల్గా చెప్పాలంటే వీడి చేతిలో ఏం లేదు. సో మనము ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఒక వీళ్ళకి మళ్ళీ కూల్ డ్రింక్ పట్టుకుంటే ఎట్లా, అట్లీస్ట్ ఒక బీర్ పట్టుకొని క్యాజువల్గా వెళ్ళిపోవాలి. మనము ఎంత క్యాజువల్గా ఉన్నామో వాళ్ళు అప్పుడు అంత క్యాజువల్గా ఉంటారు మనతో. అంటే ఏదో షూట్ చేస్తున్నాడు, ఈజ్ నాట్ క్యాజువల్ అని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ప్రశాంతంగా వీళ్ళైతే సొంత కుర్చీలే తెచ్చుకున్నారు, సొంత కుర్చీలు తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు. కాసేపు వేవ్స్ చూస్తారా. యాక్చువల్లీ నడుస్తూ పోతే ఆల్మోస్ట్ 3 minutes వీడియో, నేను ఎడిట్ చేసేటప్పుడు వీడియో ఎడిట్ చేయలేకపోతున్నా. ఈ కార్నర్ ఏంటి, అసలు కంట్రీ మొత్తం వాటర్తో ఫిల్ అయి ఉంటుంది, బీచెస్ మొత్తం. కానీ అట్లా అని చెప్పేసి మొత్తం షూట్ చేయలేం కదా మనం. సో ఆ కార్నర్, ఈ కంట్రీ మొత్తం కార్నర్ నుంచి మొత్తం బీచ్, ఇదంతా బార్డర్ ఇంకా కంట్రీ. అలా మళ్ళీ సైప్రస్ సింబల్ ఏదైతే ఉండిద్దో చుట్టూ సముద్రం, మిడిల్లో WLD వోల్ట్ చేస్తాను ఈసారి. ఇంకేం వీడియోస్ కావాలి అడగండి, సో అండ్ సో రిలేటెడ్ వీడియో తీరు. ఆ క్రూజ్ షిప్స్ చెప్తున్నాను కదా, ఆ క్రూజ్ లోపలికి వెళ్ళి 20-30 euros ఎంట్రీ టికెట్ ఉండిద్ది. లోపల ఎలా అయిపోతుంది, ఇట్లాంటి మ్యూజిక్ పెట్టారు,
అక్కడ వాళ్ళు. ఆ తర్వాత మనం వెళ్తే ఎట్లా ఎంజాయ్ అవుతాం మనం అంటే టు బి ఫ్రాంక్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ ఎనీబడి. మా ఫ్రెండ్స్ కానీ మా రూమ్మేట్స్ కానీ మా అన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎవరు జాబ్స్ లో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దెమ్. షూస్ వేసుకొని వచ్చినాయి ఒకసారి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వీడియో తీసేటప్పుడేమో అంత రావట్లేదు వ్యూ. మీకు ఇంకా రోజు వైజాగే, రోజు బీచే, రోజు గోవానే, రోజు ఎంజాయ్ చేసేటోళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఇంటర్ అయిపోగానే వస్తున్నారు సార్ కొంతమంది. సుకూన్ లైఫ్ అంటే ఏంటో చూస్తారు, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో చూస్తారు. అంటే రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ మీరు అర్నింగ్ ఉండిద్ది, మీ చేతిలో మనీ ఉండిద్ది, మీ చేతిలో రెస్పెక్ట్ ఉండిద్ది, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. సేమ్ టైం మీ కష్టం అంటే ఏంటో తెలిసింది. కుకింగ్ చేయాలి కానీ హెల్పింగ్ అని, కుకింగ్ రాకపోయినా హెల్పింగ్. నాకు రాదు, కూరగాయలు కట్ చేయడం వచ్చు, అది కూడా పర్ఫెక్ట్ కాదు. ఇవన్నీ తెలిసి వస్తాయి. ఇంటర్ వాళ్ళకి వారానికి 2 రోజులు కానీ 3 రోజులు కానీ కాలేజ్కి వచ్చి మిగతా రోజులు పార్ట్ టైం చేసుకొని ఇంటర్లో అందరికీ బీటెక్ ఫ్రెండ్స్, హ్యాపీ డేస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అట్లా మీకు సైప్రస్లో చిల్ అవుతూ 4 years తర్వాత సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. అక్కడ చేసినా కానీ జాబ్లు వస్తున్నాయా రావట్లేదా అనేది అసలు ఎవరికి నమ్మకం లేదు. అక్కడ బీటెక్ చేసినా బీబీఏ చేసినా స్టూడెంట్స్ ఎవరైతే మంచి యూనివర్సిటీస్లో చదువుకొని నేను జాబ్ కొడతాను అనే స్కిల్ ఉన్న వాళ్ళు అక్కడ చదువుకోవడం బెటర్. నేను కాదన్నా ఎన్ఐటి, ఐఐటి వీటిలో వస్తాయి అని అనుకుంటే చదువుకోండి, ఇబ్బంది. కానీ అక్కడ చేసిన 4 years గాలికి తిరిగి లాస్ట్కి ఖాళీగానే ఉంటాను అనుకున్న వాళ్ళకి సైప్రస్ విత్ అర్నింగ్ 18 years వచ్చేస్తే ఇంటర్ అయిపోగానే 18 లోపు కూడా వస్తున్నారు, 16-17 years వాళ్ళు కూడా. కానీ లైసెన్సులు రావడానికి కొంచెం ఒక 6 months 8 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. అర్నింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా మీరైతే లైఫ్ని లీడ్ చేస్తారు. తర్వాత మీకు మీ ట్రాక్స్ మారుతాయి, మీ దారులు మారుతాయి. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి అప్లై చేయడము, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తే లైఫ్ బాగుండిద్ది, అక్కడ ఏ కోర్స్ పెట్టుకోవడం వెళ్తే బాగుండిద్ది. యూ విల్ హ్యావ్ యూరోపియన్ బీటెక్ సర్టిఫికేషన్స్, చాలా స్కోప్స్ ఉంటాయి మీకు. ఇవన్నీ ఫుల్ వీడియోలో ఇట్లా సెపరేట్గా షార్ట్లో చెప్పాలంటే రాదు. మనం ర్యాండమ్గా ఏదో పడుతుంది మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి చాలా బాగుంటుంది, చిల్ అవుతూ ఇది చేసుకోవచ్చు మీరు. ఇంతే. ఇంకా బీచ్ వీడియో తీస్తే చాలా పెద్దగా ఉండింది. ఇక్కడ నుంచి అక్కడ ఆ మూలకి వెళ్ళిపోయి అక్కడ టూరిస్టులను చూపించి, ఇటు మూలకి వెళ్ళి ఈ టూరిస్టులను చూపించి ఇదంతా చేయొచ్చు. కానీ నాలో ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఎవరైనా స్టాప్ ఫిల్మింగ్ అని అన్నాడు అనుకో, నా మైండే స్టాప్ అవుతుంది ఫస్ట్. ఆ రిస్క్లన్నీ వద్దు. సో వీలైనంత వరకు బీచ్ అయితే చూపించాం మీకు. ఇదే బీచ్. ఇక్కడ నుంచి ఆ కార్నర్ మళ్ళీ ఓల్డ్ పోర్ట్ దాటిన తర్వాత కూడా బీచ్ ఉండిద్ది. ఇటు సైడ్ వెళ్ళిపోతే జర్మసోయ అని ఒక ఏరియా ఉండిద్ది. ఆ జర్మసోయ దాటిన తర్వాత చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి. ఆ పల్లెటూర్లకు కూడా ఆనుకొని ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా హౌసెస్కి ఎంట్రన్సెస్ ఉంటాయి. హౌస్ ఇట్లా డోరేమాన్ కార్టూన్లో డోర్ ఓపెన్ చేయగానే వాడు సముద్రంలోకి వెళ్ళిపోతాడు కదా, అట్లా ఓల్డ్ పోర్ట్ సైడ్ ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లు విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్ వాళ్ళు ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ వాళ్ళ సొంత పడవలు కూడా ఉంటాయి. ఆ పడవ ఎక్కేసి వెళ్ళిపోతారు. సైప్రస్ డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. కోట్లల్లో ఉంటుంది వీళ్ళ ఆస్తులు. బీచ్ మిడిల్లో ఇల్లులు, బీచ్ మిడిల్లో ఒక విల్లా, క్రేజీ వ్యూ, ఎవ్రీడే బీచ్. ఇంకా మార్నింగ్ లేస్తే కాఫీ తాగకుండా బీచ్ చూడొచ్చు, అంత బాగుండేది. ఆర్డర్ చేస్తే ఫుడ్ మన ఇండియన్స్ మనమే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇండియన్స్ది ఏదో షో ఉంది అంట ఆగస్ట్ అంటే ఈ మంతే. అది కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేం కావాలి వీడియో, సో అండ్ సో రిలేటెడ్ వీడియో తీయు బ్రో అని మీరు అడగండి, నేను డెఫినెట్లీ తీస్తాను. నాకైతే పెద్దగా ప్లాన్స్ ఏం లేవు వీడియోస్. ఇంకేముంటాయండి షూట్ చేయడానికి? బీచ్లు ఉంటాయి. ఇప్పుడు మనం 2 బీచ్లు కవర్ చేసి ఉంటాం. జనాలు ఎక్కడెక్కడైతే ఉంటారో అదొక బీచ్ నెక్స్ట్ ఇంకొక 4 బీచ్. నా వల్ల కాదు అంతా కవర్ చేయడానికి, అంత ఓపిక లేదు. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒకసారి ట్రై చేస్తాను క్రూజ్ షిప్ ఎక్కేసి
నేను ఒక్కనే వెళ్తాను. ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ మై ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరి జాబ్లో వాళ్ళు ఉంటారు. నేను ఇందాక అది చెప్పడం మిడిల్లో వేవ్స్ రావడం వల్ల చెప్పలేకపోయా. ఇప్పుడు దాకా మనము ఇది కవర్ చేసాం కదా, ఈ దారి. నెక్స్ట్ ఈ సైక్లింగ్ అండ్ ఆల్సో పెడిస్ట్రియన్ దారి. సో ఇది కవర్ చేద్దాం, సో దట్ మీకు రోడ్లు కనిపిస్తాయి, వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఎండాకాలం టీషర్ట్లు, బికినీలు, షార్ట్లు, లైఫ్ ప్రతిదీ నేను షూట్ చేసి చూపిలేను. వచ్చేయండి సైప్రస్కి, వచ్చిన తర్వాత చూడండి. కొంతమంది ఈ టైంలో వెహికల్స్ బాగుంటాయి, సమ్ ఏదో వెహికల్స్ వస్తున్నాయి చూడండి, క్రేజీ ఉంటాయి. వాళ్ళు నడుపుతారు బండ్లు. ఆడియో చాలా ఎక్కువ వస్తుండొచ్చు, ఆ నాయిస్. బీచ్ అయితే నేను కవర్ చేసేసిన. నెక్స్ట్ వీడియోస్ క్రూజ్కి వెళ్ళి నేను చూపిస్తా ఎట్లుండిద్దో, క్రూజ్ వ్యూ ఎట్లుండిద్దో చూపిస్తా. అటు సైడ్ నడవాలని ఉంది యాక్చువల్లీ, కానీ ఇందాకే కదా చూస్తుంది మీరు, ఈ రోడ్లు కూడా చూస్తారని చెప్పేసి పెట్రోల్ ఎలా ఫిల్ చేయాలో చూపించేసి ఆల్రెడీ. అండ్ రాగానే €2 సిమ్స్ ఉంటాయి. €2 కడితే సిమ్ ఇచ్చేస్తారు, టెంపరీగా వాడుకోవచ్చు. మీరు పర్మనెంట్ సిమ్ తీసుకునేంత వరకు. పర్మనెంట్ సిమ్ కావాలంటే రెంటల్ అగ్రిమెంట్ కావాలి. ఈ ప్రాసెస్ అంతటి గురించి మళ్ళీ సెపరేట్ ఇంకో వీడియో షూట్ చేస్తానులే, వెయిట్ ఫర్ ఇట్. అండ్ వీలీస్ కొడతారు ఈ కంట్రీ వాళ్ళు, నెక్స్ట్ లెవెల్. మనోడు చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నాడో, షర్ట్ లేకుండా, క్రేజీ. మన డెలివరీ బాయ్స్ బోల్ట్ ఫుడ్డీ ఈ 3 ఉంటాయి. ఎర్నింగ్స్ విషయాలు, ఆ విషయం ఈ విషయం ఏది ఉన్నా ఈ వీడియో కింద పెట్టండి, దీని రిలేటెడ్ ఒక వీడియో అని చెప్పేసి. ఈ 10 days మాత్రం నేను ఇదే పని మీద ఉంటా, వీడియో షూట్ చేసే పనిలో ఉంటా. అన్నీ కవర్ చేద్దాము. సిమ్ కార్డ్స్ ఎక్కడైనా ఎంఎంఎస్ స్టోర్స్, మినీ మాల్ స్టోర్స్. ఎంఎంఎస్ అంటే మన దగ్గర కిరాణా కొట్లు, జనరల్ స్టోర్స్, డబ్బీ కొట్లు, పచారీ కొట్లు, అన్ని భాషల్లో చెప్తున్నాను. వాటిలలో తీసుకోవచ్చు సిమ్ కార్డ్స్. ఎక్కడైనా €2 కడితే చాలు, 200 టెంపరీగా వాడుకోవచ్చు మీరు. తర్వాత మీకు రోడ్డు ఎలా క్రాస్ చేయాలో కూడా చూపించాను. ఇది కామన్లే అండి, ప్రతి కంట్రీ వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కదా, ఏం లేదు. అక్కడ జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే యూ కెన్ క్రాస్ అనమాట. చూడండి, ఇవి రెంట్ బైక్స్. నెక్స్ట్ బైక్స్ చెప్పే కదా, సైకిల్స్. అమౌంట్ ఉండిద్ది, సమ్ 1 డేకి ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి. చేతులు కూడా నొప్పుడుతున్నాయి వీడియో షూట్ చేయడం వల్ల. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ, కాఫీ సీజన్ పోయిందే, ఒక ఏదైనా డ్రింక్ తాగుతూ వెళ్ళేటప్పుడు అది చేసి వెళ్ళిపోతా. ఒకవేళ ఎవరు లేని ప్లేస్ కనిపిస్తే కుదిరితే అది కూడా వీడియో షూట్ చేస్తా. మన వాళ్ళందరూ నాకు తెలిసి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారేమో, ఎండలకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి. ఎండలు బీభత్సంగా ఉన్నాయి. సమ్మర్ కదా, అసలు సమ్మరే సైప్రస్లో ఎక్కువ ఉండేది. సమ్మర్ రావడం వల్లే మనకి ఆర్డర్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. సో అది సంగతి. ఎగ్జాక్ట్ 4 వరకు వచ్చేస్తా అన్న, మా బ్రదర్ బండి తీసుకొచ్చిన. 4 అయిపోయింది, సాయంత్రం 4 అయింది. ఇక్కడ చీకటి అయ్యేలోపు రాత్రి 11 అయింది సమ్మర్లో. వింటర్లో మధ్యాహ్నం 2:30కి అయిపోయింది. సో ఇది వచ్చేసి క్లాక్ కెఫే. కాఫీ షాప్లో అయితే అసలు 5-6 గొంతుల్లో కాఫీ షాప్ ఉండేది. కాఫీలు బీభత్సంగా తాగుతారు, రోజుకి 5-6 సార్లు కాఫీ తాగుతారు. సో ఇది వచ్చి లిఫ్ట్. ఇక్కడ లిఫ్ట్ ఎక్కి అలా పైకి వెళ్ళి అక్కడ దిగిపోవచ్చు. లిఫ్ట్ ఉంది, స్టేర్స్ కూడా ఉన్నాయి. అదిగోండి ప్రైవేట్ బోట్. ఇలా షూట్ చేయకూడదు, మళ్ళీ షూట్ చేయొచ్చు కానీ నాలో అదొక మన ఇండియన్స్ ఇప్పుడే స్విమ్మింగ్ అయిపోయి బయటకు వచ్చాయి. వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు, నేపాలీస్. వీళ్ళు కాగా చూసారు ఎట్లా వెళ్ళారో, వితౌట్ షర్ట్ టకాటక ఉరుక్కుంటా. మనం ఎప్పుడు వెళ్తాము. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్. మళ్ళీ ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ బ్లాగర్ ఆర్ యూట్యూబర్ టు షూట్ ఎవ్రీథింగ్ అండ్ షో యూ. కానీ ఈ కష్టానికి
నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వద్దులేండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2000 టార్గెట్. 2000 యూరోస్ అంటారండి. యూరోస్ ఎర్న్ చేసి యూరోస్ అని వస్తుంది. 2000 సబ్స్క్రైబర్స్, 2K అని పడి. అండ్ ఇన్స్టాగ్రామ్లో లాట్స్ ఆఫ్ లవ్, 3500 చేంజ్ అయ్యారు. సూన్ అది 10K రీచ్ అవ్వాలని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అది 10K రీచ్ అయ్యేలాగా చెయ్యండి. హలో, ఏదో అడిగాడు మనకు తెలియదు. సో నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో అడగండి, చెప్తాను, చూపిస్తాను, షూట్ చేస్తాను. ఈ వీడియో కామెంట్ కింద పెట్టండి. వీడియో కామెంట్ కింద ఉంటే షూట్ చేస్తాను. మన హిందీ వాళ్ళు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ సైప్రస్ టింటూ. టైం అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బైక్ రెంటల్స్ గురించి కూడా వీడియో అడిగారు. డెఫినెట్లీ బైక్ రెంటల్స్ విషయం ఒక వీడియో తీస్తాను. బైక్ రెంటల్స్ ఇన్ సైప్రస్ అని చెప్పి ఒక వీడియో తీస్తాను. సో ఇవి వచ్చేసి రెంటల్ బైక్స్, రెంటల్ బైసైకిల్స్. చెప్పే స్కాన్ మీ అని ఉంది. చాలా కంపెనీస్ ఉంటాయి. ఇట్లా స్కాన్ చేసుకొని తీసుకోవడమే. ఇంక ఇది బీచ్ ఓవర్వ్యూ. ఇదిగోండి, తను చూడండి ఇంత లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తుంది అనిపిస్తుంది. 3x వరకే ఉంది. కొంతమంది ఇంకా లోపలికి వెళ్తారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2-3 కిలోమీటర్లు నడిచి ఉంటాను నేను. చాలు, అలిసిపోయా, చెమటలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇట్లాంటి వెహికల్స్, ఇదైతే 2012 వెహికల్. కనిపించడానికి అసలు ఇట్లా క్రేజీ అనిపిస్తుంది. 2012 2-సీటర్. కార్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కార్స్ మీద పిచ్చిన వాళ్ళు కార్స్ ఈజీగా తక్కువలో కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి 2012 సేమ్ BMW. అసలు చూడండి, పట్టించుకునేవాడే లేదు. ఇదంతా పార్కింగ్ ప్లేస్, అది బీచ్. ఇటు రైట్ సైడ్లో స్టోర్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంతే. ఇంకా సాటర్డే అయ్యేసరికి అసలు రోడ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. వెహికల్స్ ఇట్లా రోడ్ల మీదే పార్క్ చేస్తారు.